guys, welcome back to my YouTube channel Life of Nandu. సో నేను ఇవాళ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయితే మీరు మీ కామెంట్సే. సో అంతగానే మేము కామెంట్లు వచ్చినాయి అనుకుంటారా? నేను ఏ వీడియో పెట్టినా కూడా ఒకటే కామెంట్ వస్తుంది, ఆ ఒక కామెంటే రిపీట్ అవుతుంది, మళ్ళీ దానికి ఇంత రిప్లైలు వస్తుంది. సో ఆ కామెంట్ ఏంటిది? సో ఆ కామెంట్ ఏంటిది అని అనుకుంటారా? అమ్మ డ్రెస్ గురించి ఫుల్ క్లారిటీ. అందరూ నేను ఏ వీడియో పెడితే కూడా కింద ఏమైనా కామెంట్ చేస్తారు, అమ్మ డ్రెస్ గురించి ఇంకెందుకు చెప్తలేరు, అమ్మ డ్రెస్ గురించి ఇంకెందుకు చెప్తలేరు, అమ్మ డ్రెస్ గురించి ఎక్కువది, ఆ అమ్మ ఎక్కడ ఉంటుంది, ఆ అమ్మ నెంబర్ అన్నీ ఇది అవి ఇవి అని చెప్పేసి ఫుల్ మెసేజ్ చేస్తారు. ఇంకొకరేదో పెద్ద కామెంట్ పెట్టారు, నీకు గుర్తుందా? అదేదో పెట్టిండే. ఇంకొకరైతే ఇంకొక కామెంట్ కూడా పెట్టారు, గుర్తులేదు ఇప్పుడు. కానీ పెద్ద కామెంట్ అనేది గుర్తుంది, అది పెద్ద కామెంట్ అనేది గుర్తుంది. దేని కింద వచ్చిందని కూడా గుర్తులేదు. అసలు ఏ వీడియో కింద వచ్చింది? కింద ఉంటుంది సంథింగ్ ఏదో ఇన్ఫ్లుయెన్సర్ అంటే గిట్లు ఉంటారా చెప్పిర్రు. ఆ సిచ్యువేషన్ నుంచి నేను మూవ్ ఆన్ అవ్వకుండా వస్తాను, కానీ మీరైతే ఇంకా మూవ్ ఆన్ అయితే లేరు. అంటే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుర్రు కాబట్టి నన్ను అడుగుతుర్రు అనేది మాత్రం నాకు అర్థమైంది. కానీ నేనేం చెప్తాను, నా చేతిలో లేదు కదా ఏం. నెగిటివ్ కామెంట్స్ ఎంతైతే వచ్చినాయో అంతే పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. కొందరు ఏమన్నారంటే, ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసినావు కదా, ఇక ఆమె గురించి వీడియోస్ ఆపు, బాధపడుతున్నావు కదా, ఇంకెక్కువ ఆలోచించకు, హ్యాపీగా ఉండేది, జాగ్రత్తగా ఉండేది, అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అది అని చెప్పేసి ఫుల్ కామెంట్స్ వచ్చినాయి అట్లా కూడా. కానీ ఒకలేదు కామెంట్ పెట్టిరు, అది దొరుకుతలేదు. ఇదైతే సంథింగ్ ఏదో పెట్టిరు, పెద్ద కామెంటే పెట్టిరు, అసలు ఇన్ని రోజులైనా చెప్తలేరు అది అని చెప్పేసి. ఇంకేమన్నాను, నేను సెకండ్ వీడియోలో ఒక క్లారిటీ పార్ట్ పెట్టినా, ఏంటంటే వాళ్ళ వాయిస్ రికార్డ్ ఉంటుంది కదా, అది పెడితే దానికి కూడా ఏమన్నారు, నువ్వు వీడియోకి వాయిస్ రికార్డ్కి అసలు సంబంధమే లేదు, అదొక కార్డు ఉన్నది ఇదొక కార్డు ఉన్నది అని అట్లా ఇట్లా అన్నారు. నేను నాతో ఎంత అయిందో అంత మాత్రం నేను మొత్తం, మీరు ఇంకా అదంతా ఫేక్ అనుకుంటున్నారని నేను ఎతికి అది కూడా పెట్టిన. మీరు దాన్ని కూడా ఫేక్ అనుకుంటే ఇక నేనేం చేయలేను. సో ఇప్పుడు మెయిన్ పార్ట్లోకి వచ్చేస్తే, అమ్మ అడ్రస్. సో నేను ఆమె అడ్రస్ కోసం మా మమ్మీకి ఇట్లా అడుగుతున్నారు మమ్మీ అని చెప్తే, ఆమెను తెలుసుకోవాలి కదా, ఫస్ట్ ఆమె పర్మిషన్ తీసుకోవాలి కదా. అట్లా అని చెప్పి అక్కడ అడిగితే ఆమె ఇక్కడ లేదు, హైదరాబాద్కి వెళ్ళిపోయింది అని చెప్పారు. నేను ఆ కామెంట్స్ కూడా మళ్ళీ కామెంట్స్ వస్తే వాళ్ళకి రిప్లై ఇచ్చి చెప్పిన, ఆమె ఇక్కడ లేదంట, హైదరాబాద్కి వెళ్ళిందంట అని చెప్పేసి. హైదరాబాద్కి వెళ్ళింది అని చెప్పిన తర్వాత కూడా లేదు, మీరు ఆమె అడ్రస్ చెప్పుర్రి, మేము తెలుసుకుంటాం, మీరు ఫేక్ అది ఇది అన్న తర్వాత అట్లా కూడా నేను ఒక ఆమెకి రిప్లై ఇచ్చి, ఆమె ఇక్కడ ఉంటుంది అది అని చెప్పేసి కామెంట్స్లో చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరితో కామెంట్కి ఆమె మళ్ళీ రిప్లై ఇచ్చింది, ఆమెను ఆయన నాకు తెలియదు, అట్లా ఇచ్చారు. సో మీకే కాదు ప్రాబ్లమ్స్, మాకు కూడా వస్తూనే, ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇంకొక ప్రాబ్లం వచ్చిన టైంలో మేము మళ్ళీ ఆమెను కాంటాక్ట్ అయ్యి, ఇట్లుంది అమ్మ సిచ్యువేషన్ ఇట్లా అవుతుంది ఇట్లుంది అని చెప్తే, అప్పుడు ఆమె మాకు చెప్పింది ఏంటంటే, కొన్ని చెప్పింది ఇట్లుండు ఇట్లా చేయని చెప్పింది. అప్పుడు మళ్ళీ నార్మల్ ఇంకా కాలే అవుతుంది కావచ్చు ముందు. సో అప్పుడు ఆమెను అడిగినాం మేము ఒకటి యూట్యూబ్లో వీడియో పెట్టినాం, అందరూ అడుగుతున్నారు ఇట్లా అమ్మ అడ్రస్ చెప్పండి, మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము కూడా వెళ్తాం అది అని చెప్పి అంటారు. కాకపోతే ఆమె మాకు చెప్పిన విషయం ఏంటంటే, నాకు పబ్లిసిటీ వద్దు. ఎందుకు అని అంటే, ఇక్కడ ఉన్న ఏరియాలో కానీ లేకపోతే ఆమె చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కానీ ఏమనుకుంటారంటే, ఆమె చేసేది మంచే, కాకపోతే చుట్టుపక్కల వాళ్ళకి ఏమన్నా అయితే అప్పుడు ఏమంటారు, ఈమె ఇట్లా చేస్తుంది, ఈమెనే మాకు చేసింది, అందుకే నాకు ఇట్లా అయింది, ఈమె వల్లనే అయింది అని చెప్పేసి నన్ను బ్లేమ్ చేస్తారు. నాకు వద్దు. నేను మీకు ఎందుకు చెప్పినానంటే, మా మమ్మీ వాళ్ళు వినాయకుని దగ్గర ఇట్లా వంటలు చేస్తారు, పులిహోర అది చేస్తారు కదా, వాళ్ళు వినాయకుడు పెట్టుకున్నప్పుడు మా మమ్మీ వాళ్ళు వంట చేసారు అన్నట్టు. సో చేసింది మా మమ్మీ వాళ్ళు కదా, అప్పుడు పేరు మాత్రం మా ఆంటీకి వచ్చింది అన్నట్టు. ఎట్లా అంటే, అదే పలానా ఆమె ఈమె ఇట్లా అన్నదానం పెట్టించింది మంచిగా ఉంది అని చెప్పేసి ఆమె పేరు వచ్చింది కాబట్టి మాకు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆమె హెల్ప్ చేసింది. అంతే తప్ప నేనేదో ఆశించి నేనేదో కావాలని మాత్రం నేను చెప్పలేదు. మీరు చెప్పారు ఓకే అది, కానీ ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా అయితే మళ్ళీ అది నా మీద వస్తుంది, నువ్వే చేసినావు, నీ వల్లనే ఇట్లా అంటే అప్పుడు నేనేం చేయలేను. అప్పుడు చెప్పినా కూడా ఎవరు నమ్మరు. ఇప్పుడు మంచిని ఎంత తక్కువ తీసుకుంటారో నెగిటివ్ని అంత ఎక్కువ తీసుకుంటారు అంటారు కదా, అట్లా చెప్పింది అన్నట్టు ఆమె.
సో అందుకే నేను ఆమె అడ్రస్ కానీ ఆమె లేదు ఇప్పటివరకు నేను చేయలేదు. లేకపోతే డైరెక్ట్ ఆమె దగ్గరికి పోయి నేను చెప్పుడు కూడా చెప్పిన కనీసం ఒక లాంగ్ వీడియో అయినా లేకపోతే షార్ట్ వీడియో అయినా తీసి పెడతా అని. ఆమెనే సపోర్ట్ చేయలేదు, నేనేం చేస్తా, నా చేతిలో అయితే లేదు కదా. ఇప్పుడు లేదు మీరు చెప్పాలి అని తీసుకోవాలి, ఆమె ముంగడ ఫోన్ పెట్టి నువ్వు చెప్పు అని అంటే ఎట్లుంటుంది, అది కరెక్ట్ కాదు కదా. సో అందుకే నేనేం చెప్పలేదు ఆమె గురించి. తను వద్దు అన్నది కాబట్టి నేను ఇప్పటిదాకా అయినా. సో నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ మాత్రం నిజం, అది ఎట్లాంటి ఫేక్ కాదు. మీరు నమ్మిన నమ్మకపోయినా అది మాత్రం ఫేక్ కాదు. మాకు ఇప్పటికి కూడా భయం అవుతుంది ఒకవేళ ఆమె గురించి ఏమన్నా ఆలోచన వచ్చినా ఏదైనా కూడా. అంతే గైస్, ఇక మీరు నమ్ముతారా నమ్మరా, ఫేక్ అనుకుంటారా లేకపోతే రియల్ అనుకుంటారా, అది మీ ఇష్టం. అమ్మ అడ్రస్ గురించి అయితే ఇదే నా క్లారిటీ వీడియో. ఇంకా మళ్ళీ నేను వీడియో పెట్టి మళ్ళీ దాని కింద అమ్మ అడ్రస్ గురించి నువ్వు 2 నెలలైనా చెప్తలేవు 3 నెలలైనా చెప్తలేవు అంటే నేను ఏం చేయలేను కదా. సో అందుకే ఇన్ని డేస్ అయితే టైం తీసుకున్నా చెప్పడానికి. సో ఇంకా కూడా ఏం వీడియోస్ పెట్టినా అదే కామెంట్ వస్తుంది అని చెప్పేసి వీడియో అయితే తీసిన. ఇదే అమ్మ అడ్రస్ గురించి ఫుల్ క్లారిటీ. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ ఇంకేం వీడియోస్ తీయాలో కూడా చెప్పండి. సో అసలు ఈ వీడియో తీయడానికి అయితే మెయిన్ రీజన్ మీరే. సో మేము ఫస్ట్ పార్ట్ 1 అప్లోడ్ చేసినప్పుడే అది దగ్గర 30 minutes అయిపోయింది ఆ వీడియో. అదే ఎవరైనా చూడరా అనుకున్నాం. కాకపోతే దాని కింద వచ్చిన కామెంట్స్ వల్ల మళ్ళీ సెకండ్ పార్ట్ వేసేదండి. మళ్ళీ సెకండ్ పార్ట్స్ కింద తర్వాత వేరే వీడియోస్ కింద వచ్చిన కామెంట్స్ తోటి మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో తీసుకెళ్తుంది. ఈ వీడియో కూడా మేము చేద్దాం ఎందుకులే కామెంట్స్లో రిప్లై ఇస్తున్నా కదా, అందరికీ చెప్తున్నా కదా, కామెంట్స్లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చుకుంటా అట్లా ఇట్లా అని చెప్తున్నా కదా, మళ్ళీ సపరేట్గా వీడియో ఎందుకు అని అనుకున్నాం. కానీ ఏ వీడియో పెట్టినా అదే వస్తుంది. ఏ వీడియో పెట్టినా, ఏ షార్ట్ వీడియో పెట్టినా లేకపోతే ఏమన్నా లాంగ్ వీడియో ఈ మధ్య అప్లోడ్ పెట్టిన వీడియోస్కి అమ్మ అడ్రస్. మీరు చెప్పకపోతే కనీసం మాకన్నా చెప్పండి, మేము పోతాం. మేమన్నా పోతాం, మాకన్నా చెప్పూరి, మేము మాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అది అని చెప్పేసి ఫుల్ మంది కామెంట్ చేస్తారు. నాకు మీ సిచ్యువేషన్ అర్థమవుతుంది, మీకు ఎంత మీరు సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. కానీ చెప్పే సిచ్యువేషన్లో నేను లేను, మీరు ఎంత పెద్ద సిచ్యువేషన్లో ఉన్నా కూడా. ఈ వీడియో అయితే మేము చేయాలి ఎందుకు తీయని అనుకున్నాం. కానీ ఇక వీళ్ళు ఎట్లా కామెంట్స్ పెడుతున్నారు కదా, రిప్లై ఇస్తే కొందరు చూస్తారు కొందరు చూడరు. ఎందుకు ఒక వీడియో తీసి పెట్టినైతే అందరికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నాం. ఇప్పటికి ఇక్కడికి ఆగిపోతుందా మళ్ళీ తీస్తావు దీని గురించి? నేను కూడా తెలియదు. ఫస్ట్ వీడియోకే చాలు ఒక వీడియో పార్ట్. నేను ఇంకా మా వాళ్ళు ఏమన్నారు పార్ట్ 1 పార్ట్ 2 వేయి, ఆ ఒకటే కదా గంట సేపు అయింది కదా, పార్ట్ 1 పెట్టు పార్ట్ 2 పెట్టు అని అన్నారు. పార్ట్ 1 ఎవడన్నా చూడడో పార్ట్ 2 ఎందుకు మొత్తం ఒకటే దాంట్లో పెడతా అని చెప్పేసి మొత్తం ఒకటే దాంట్లో పెట్టినా. తర్వాత కామెంట్లకి మళ్ళీ ప్రూఫ్ అని అదే మళ్ళీ అది పెట్టిన. మళ్ళీ దాని కింద అడ్రస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇది చేసేది అవుతుంది. మళ్ళీ దీని కింద ఏమంటారో నాకు తెలియదు. మళ్ళీ దీని కింద ఏమన్నా అయితే ఇంకో వీడియో తీసుకోవచ్చు, అది కూడా తెలియదు. వీడియోస్ ఏం తీయాలో కూడా అర్థమైతలేదు. మీరు ఏమైనా కామెంట్స్లో సజెస్ట్ చేయొచ్చు కదా, ఇట్లాంటి వీడియోస్ ఏమైనా వీడియోస్ అని చెప్పొచ్చు కదా, ఖచ్చితంగా చేద్దాం. కనీసం ఒక 2 daysకి ఒక వీడియో అన్న అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఆలోచన కంటెంట్ ఏం రాక ఆలోచన ఇట్లాంటివి చేయాలి అని ఏం ఆలోచన రాక, అంటే మేము ఇప్పుడిప్పుడే చెప్తున్నాం కదా, మాకు ఇట్లా చేయాలి అనేది ఏది అర్థమవుతలేదు. సో మీరు కొంచెం కామెంట్స్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఆ వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేస్తాం. సో వీడియో అయితే ఇంతే. అమ్మ అడ్రస్ గురించి నేనైతే క్లారిటీగా చెప్పినా అని అయితే అనుకుంటున్నాను. నీ పింపుల్స్ పోయినాయి కదా, ఎట్లా పోయినాయి చెప్పావు? పింపుల్స్ కొంచెం ఉన్నాయి, ఇంకా ఇవి మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత స్కిన్ కేర్ వ్లాగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. స్కిన్ కేర్ ప్లస్ హెయిర్ కేర్. చూడండి నా హెయిర్ ఎట్లుంది, బాగుందా నా హెయిర్? కొంచెం దొడ్డ అయితే బాగుంది, ఉన్నదే పోయింది. ఇప్పుడు ఈ 2 కలిపితే ఒకటైతుంది కదా, ఇప్పుడు ఈ 2 కలిపి ఇట్లా అవుతుంది కదా, ఇంకా దీనిలాగా ఇంకా 2 అయితే ఒకటి అయ్యేది. కరెక్ట్ చెప్పిన ఏంటి ఒకటి అయ్యేది? జుట్టు. ఇప్పుడు ఇది ఒకటి కదా, ఇట్లాంటివి 2 కలిపితే ఒక పాయలాగా అయ్యేది. అంత దొడ్డు ఉండే నా చుట్టూ. రీల్స్లో చూసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక ఊసిపోయి అట్లయింది. సో దీన్ని ఇంకా పెంచుతుందా, స్కిన్ కేర్ ప్లస్ హెయిర్ కేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా.
ఎందుకంటే యాక్ని ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. నేనైతే ఫుల్ ఇయర్స్ నుంచి ఏడుతున్నా పోవాలి 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 అని చెప్పేసి కొంచెం క్లియర్ అవుతున్నాయి. మొత్తం క్లియర్ అయిపోయింది. ఎన్ని మంత్స్ నుండి కేర్ చేస్తున్నావు? ఇప్పుడు ఈ మధ్యనే కేర్ చేస్తున్నా guys నేనైతే. అంటే అందరు ఏం చెప్పారు దానిపైన నువ్వేం చేయకు, అవి పోతే అన్నారు కానీ నా ముఖం గలీజ్ అవుతుంది ఇంకా మొత్తం అని చెప్పేసి అద్దు ఇట్లయితే కాదు, ఒక స్ట్రిక్ట్ స్కిన్ కేర్ని ఫాలో అవ్వాలి అని ఫిక్స్ అయిపోయినా. అయిపోయి స్టార్ట్ చేసిన. అది మన బడ్జెట్లోనే అయిపోతుంది, ఈజీగానే అయిపోతుంది. ఒకవేళ మీకు కావాలి అని అంటే దాన్ని కూడా నాకు మెసేజ్ చేసేస్తా. సో ఇంతే guys ఈ వీడియో అయితే. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా తీస్తాను. బిర్యానీ బ్లాగ్ తీసినా కదా, ఫుడ్ ఛాలెంజ్ తీసినా కదా, అట్లనే ఇంకా ఫుడ్ వీడియో తీస్తా ప్లీజ్. జోలో చిప్ అన్నారు, నేను బిర్యానీకే చచ్చిపోయినా గైస్. ఆ రోజు పొద్దున అన్నం తిన్నావా, ఆ రోజు మొత్తానికి అన్నం లేదు, అంత కారం నాకు మొత్తం తిప్పినప్పుడు వామిటింగ్ వచ్చి వామిటింగ్ కూడా వేసుకున్నప్పుడు ఇంకా జోలో చిప్ తీస్తే అర్థమయ్యగా ట్రై చేస్తాం. నేను టార్గెట్ ఇచ్చిన 5000 ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అయితేనా, లేకపోతే ఆ వీడియోకి 5000 మెంబర్స్ చూస్తేనో జోలో చిప్ ఆ వీడియోకి ఫుడ్ ఛాలెంజ్ వీడియోకి 5000 మెంబర్స్ చూస్తే నేను మా అక్కను మా మమ్మీతో చేస్తాను జోలో చిప్ ఛాలెంజ్. నేను మా మమ్మీ ఇద్దరం కలిసి జోలో చిప్ ఛాలెంజ్ చేద్దాం. జోలో చిప్ ఛాలెంజ్ మీకు కావాలనుకుంటే వెంటనే వెళ్ళి ఆ వీడియోకి 5000 వాచ్ ఇచ్చేయండి, వ్యూస్ ఇచ్చేయండి. ఎందుకు నీకు సబ్స్క్రైబర్స్ వద్దా? సబ్స్క్రైబర్స్ ఇక చూసిన వాళ్ళు ఎట్లా చేసేసుకుంటారు నాకు తెలుసు, మంచి వాళ్ళు. సో వీడియో చూసి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వెళ్ళి బిర్యానీ ఛాలెంజ్ అని ఉంటుంది, అది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంకి షేర్ చేయండి. అది 5000 ఎప్పుడైతే హిట్ అయిందో నెక్స్ట్ డేనే నేను మా మమ్మీ జోలో చిప్ ఛాలెంజ్ చేస్తాను గైస్. ఓకే బాయ్ గైస్.